నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు జగన్ కేసులో మరో 749 కోట్ల విలువైన ఆస్తులు జప్తు లోటస్ పాండ్ నివాసం సాక్షి టవర్లను అటాచ్ చేసిన ఈడీ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం నూతన కార్యాలయం నుంచి 4 శాఖల కార్యకలాపాలు మొదలు పెట్టుబడులు ఆకర్షించేందుకు చైనాలో చంద్రబాబు చర్చలు వాణిజ్య భాగస్వామ్యానికి కెడా పవర్ చైనా సంస్థల ఆసక్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పిన బాలయ్య కర్ణాటకలో డివైడర్ను ఢీకొట్టిన కారు రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు జల దిగ్బంధంలో పలు గ్రామాలు హైదరాబాద్లో ఐఎస్ ఉగ్రకుట్ర భగ్నం 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 23% పైగా పెరగనున్న ఉద్యోగులు పింఛన్దారుల జీతాలు 41కి చేరిన ఇస్తాంబుల్ ఉగ్రదాడి మృతుల సంఖ్య ముక్త కంఠంతో ఖండించిన ప్రపంచ దేశాలు